హలో వెల్కమ్ టు ఎస్ఎస్ మై హోమ్ మై వే. నేను షర్మిల. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నాను. స్టే హోమ్ స్టే సేఫ్. సో ఈరోజు చాలా సింపుల్ బ్లాగు. ఈ వర్షాలకు అసలు నాకే పని చేయబుద్ధేయటం లేదు. ఆషాఢ మాసం వచ్చేసింది, ఇల్లు దులుపుకుందాం అనుకున్నా సరే అబ్బా ఈ పూట ఏం దులుపుతాంలే అనిపిస్తుంది. చల్లని ముసురండి బాబా, అస్సలు వర్షం ఆగట్లేదు మాకైతే. సో అందుకని చెప్పి వేడివేడిగా ఎగ్ దోశ అనమాట ఈరోజు, చాలా రోజుల తర్వాత. అండ్ ఈరోజు ఏంటో అస్సలు అన్ప్రొడక్టివ్ డే అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. బ్లౌజ్కి వర్క్ చేసుకుందాం అనుకున్నాను. నెక్స్ట్ ఇంకేమైనా చల్లగా ఉంది కదా, వెరైటీగా ఏమైనా వంట చేద్దాం అనుకున్నాను. కానీ ఈ ముసిరికి అసలు నాకు ఓ నవలు ఒక కాఫీ పట్టు కూర్చోవాలనిపిస్తుంది ఆ బాల్కనీలో. కానీ అవ్వదుగా, కాకపోతే అలా కూర్చోలేదులేండి. కానీ అలాగే అనిపిస్తుంది. క్లైమేట్ అయితే సూపర్ ఉంది మాకు హైదరాబాద్లో. కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. రాత్రి కూడా బాగా చితక్ కొట్టేసింది అసలు వర్షం. ఇప్పుడు కూడా నేను మీకు ఈ వాయిస్ ఓవర్ చెప్తున్నప్పుడు కూడా విపరీతంగా పడుతూనే ఉంది అన్నమాట ముసురు. సో బాగుంది ప్రస్తుతానికి. నెక్స్ట్ వీ షుడ్ బి కేర్ఫుల్. ఇంకా డెంగ్యూ, దోమలు అన్నీ చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇంకా వర్షాలు పడ్డ స్టార్ట్ అయిపోతే. సో దోశ వేస్తాను ఈరోజు. నేను మా మసాలా కారంతో పాటు చికెన్ మసాలా కూడా వేసి ఇచ్చాను మా వారికి. బాగానే ఉందన్నమాట. పెద్ద టేస్ట్ డిఫరెన్స్ పెద్దగా ఏమీ మార్పు లేదు, కానీ వేసినా బాగుంది. సో ఎవరికన్నా మీకు ఇష్టమైతే ట్రై చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి అట్లా ట్రై చేసినప్పుడే కదా మనకి డిఫరెంట్ టేస్ట్లు తెలుస్తూ ఉంటాయి. సో ఈరోజు ఎగ్ దోశ వేసాను, ఎందుకంటే లంచ్ చాలా లైట్గా చేద్దామన్నారు ఈయన. సో ముద్దపప్పు, చారు తప్ప ఇంకేం చేయలేదు నేను. అందుకని బ్రేక్ఫాస్ట్ కొంచెం హెవీగా చేద్దాంలే, సరిపోతుంది అని చెప్పి నేను ఎగ్ దోశ వేసేసాను. ఎగ్ దోశ వేస్తే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే చట్నీ చేయక్కర్లేదు. దీనికి చట్నీ అవసరం లేదుగా. ఎగ్ దోశలోనే ఆ మసాలా కారం వేస్తాం కాబట్టి అదే కారంగా ఉంటుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇంక మనకు వేరే ఇంకా డిప్ ఏమీ అక్కర్లేదు. అందుకని నాకు కూడా ఈజీగా ఉంటుంది. సో మొత్తానికైతే ఎగ్ దోశలు మా బ్రేక్ఫాస్ట్. అండ్ అజిత్కేమో ప్లెయిన్ దోశ. ఈరోజు అజిత్కేమో ఇదేంటి జీరో చెప్పారు నిన్న. సో క్లాస్కి వెళ్ళే ముందే ఒకసారి జీరో ప్రాక్టీస్ చేయరా అంటే అగో ఆ పలకమే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇంకా క్లాస్ స్టార్ట్ అవ్వలేదన్నమాట. సో జీరోస్ రాస్తున్నాడు. జీరో ప్రాక్టీస్ చేయమంటారుగా పలక మీద అనమాట. ఇది వాళ్ళు స్కూల్ వాళ్ళు ఇచ్చిన పలకే అనమాట. ఇది దాని మీద రాస్తున్నారు. అది టాప్ టు బాటమ్ మేక్స్ జీరో అనేదో చెప్తారు వాళ్ళు మ్యామ్. సో అలా అనుకుంటూ రాస్తున్నాడు అనమాట. మొత్తం రాయరా అంటే మాత్రం రాయలేదు. మ్యామ్ 20 times ప్రాక్టీస్ చేయండి అని చెప్పారు, అందుకని 20 times చేస్తానంటాడు. ఆ మిగతాది కూడా ఫిల్ చేసి ఇవ్వమంటే ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి, నేను చేయలేనని అంటున్నాడు అనమాట నాతో. సో భోజనాలు అయిపోయినాయి కూడా మాకు. క్లాసు, ఇంటి పని అంతా అయిపోయింది. సాయంత్రం ఒక 3:30 అలా అయ్యాక నేను నా వరలక్ష్మి వ్రతం చీరకి బ్లౌజ్ పీస్కి ఏమైనా వర్క్ చేద్దాం, చాలా రోజులైంది అసలు వర్క్ చేయట్లేదు బ్లౌజెస్కి అని చెప్పి. ఈ మధ్య ఏం కొనలేదు కూడా కదా, సరే అని చెప్పి దీనికి ఇది పెడదాము సింపుల్గా ఇలాగా క్రాస్ లాగా. అదేంటంటే నేను బ్యాంగిల్స్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసేటప్పుడు తెప్పించుకున్న షీట్ ఉండిపోయిందనమాట. సో అది పెట్టేద్దాంలే, ఈజీగా ఉంటుంది అని అనుకున్నాను. సో అది పెట్టడానికి ఇగో స్టార్ట్ చేశానమాట. ఓన్లీ హ్యాండ్స్కి పెడదాము, చాలా సింపుల్గాను. ఇంకా అంతకంటే వర్క్ చేసేంత మగ్గ వర్క్ చేయడానికి ఏంటంటే అజిత్తో నాకు అవన్నీ తీసేసుకొని అవన్నీ పడేసి ఆ పూసలు అవన్నీ పడిపోతే బాబో ఎత్తుకోవడం చాలా కష్టం అవుతుందన్నమాట కింద నుంచి. అండ్ నేను చాలా స్లోగా చేస్తాను మగ్గం వర్క్, అంత ప్రాక్టీస్ ఏం లేదు కదా నాకు. అందుకని ఈ మామూలు ఇలాంటివి అయితే ఈజీగా అయిపోద్ది కదా అని చెప్పి చేస్తున్నా. సో ఫస్ట్ నేను నా చేతులకి మెజర్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో అటు ఇటు పడుతుందా చూద్దాంలే, అసలు ఫస్ట్ పెట్టి చూద్దాము, బాగోపోతే తీసేద్దాంలే సాయంత్రం అని ఫిక్స్ అయ్యాను నేను. సో ఇదిగో హైట్ చూసుకొని మీరు చేసుకున్నప్పుడు కూడా ఇది మీరేం కట్ చేయక్కర్లేదు. నేనంటే కట్ చేసేసాను, ఎందుకంటే నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి ఐ కెన్ డూ ఇట్. కాకపోతే మీరు ఫస్ట్ ఏం చేసేవాళ్ళు అయితే కట్ చేయకుండా చేసుకోవాలి వర్క్. సో నేను కొంచెం మెజర్ చేసా కానీ సరిపోలేదు, అందుకని కొంచెం పెద్దది పెడదాము హ్యాండ్ అని చెప్పి ఇంకొంచెం ఎక్స్ట్రాగా పైన 1 ఇంచ్ పెంచాను కూడా. తర్వాత పెంచేసి దాన్ని కట్ చేసుకుంటాను నేను. కట్ చేసుకోక్కర్లేదు, మీరు మాత్రం కట్ చేసుకోకుండానే వర్క్ చేసుకోండి, ఎందుకంటే ఐడియా ఉండదు. నేనంటే ఎట్లాగా ఇప్పుడు లైనింగ్ లేదండి, దీనికి లైనింగ్ ఫాల్స్ అన్నీ తెచ్చుకోవాలండి. వెళ్ళాలి బయటికి, ఎక్కడ వెళ్తున్నావు, ఇంట్లోనే అయిపోతుంది కదా. సో మొత్తానికి అయితే హ్యాండ్స్ అయితే ఫస్ట్ కట్ చేసి తీసేసాను. చూద్దాము సింపుల్గానే చేద్దామని. అండ్
ఇప్పటికీ డౌట్గానే ఉంది. ఇంతలోకి అత్తయ్య ఫోన్ చేస్తే అత్తయ్య ఏమో అదేంటి ఆ కలర్ అసలు కనిపించట్లేదు, ఆ కలర్ గోల్డ్ పెడితే అంటే బయట నాకు చూస్తే బాగానే ఉంది, కెమెరాలో వీడియో కాల్లో అత్తయ్యకి కూడా అసలు కలర్ కనిపించట్లేదు అన్నారనమాట. గోల్డ్ బాగానే ఉంటుందిలేండి, అంటే బయటికి మీకు ఇందులో కూడా కెమెరాలో సరిగ్గా కనిపించదు కానీ బయటకు బాగానే ఉందన్నమాట. సరే ఏదో ఒక మెరుపు పెడదాము అసలు బ్లౌజ్కి అనేది నా ఉద్దేశం. ఇంక నా దగ్గర పోనీ స్టోన్ లైన్ అవేమీ కూడా లేవు, ఇది ఒక్కటే ఉంది పోనీ చేతిలో. సరే అసలు ట్రై చేద్దాం ఫస్ట్, ఏముంది మన ఇంట్లో వేసుకునేది మనం చేసుకునేది కదా, ఎలా చేసుకునేది బాగానే ఉంటుంది. సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే పర్ఫెక్షన్ వస్తేనే ఉంచుతాను యాక్చువల్గా నేను, లేకపోతే వర్క్ అంతా మళ్ళీ తీసేస్తాను ఫస్ట్ నుంచి కూడా. ఆ పర్ఫెక్షన్ లుక్ లేకపోతే బాగోదు అసలు, ఆ వర్క్ చేసుకోవడం వేస్ట్. అందుకని ఈరోజు కూడా నేను అలా డిసైడ్ అయ్యే పెట్టానమాట. చూద్దాము అది పర్ఫెక్షన్ ఏమైనా వస్తుందా రాదా అనేది చూద్దామని. ఇదిగో ఫస్ట్ అయితే కట్ చేస్తాను గబగబా. ఇది కట్ చేస్తే కింద బోల్డ్ ఇగో ఇట్లా చిన్నవి పడతాయండి. అజిత్ చిన్నప్పుడు ఎంత భయం వేసేదో అవి ఎక్కడ గుచ్చుకుంటాయో ఎక్కడ నోట్లో పెట్టుకుంటాడో అని. మొత్తం ఈ మగ్గం వర్క్వి మొత్తం బ్యాంగిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్ చేసేవి అన్నీ కూడా ప్యాక్ చేసేసి పైన పెట్టేశాం. నేను ఇప్పటికీ కూడా తీయలేదు, అంత భయం వేసేదనమాట. చిన్నపిల్లోడు కదా ఎక్కడ పెట్టేసుకుంటాడో అని భయం అనమాట. సో ఫస్ట్ ఇది మనం చెయ్యి అజ్జా వేసుకోవాలి. అండ్ అజ్జా వేసుకున్నాక 1 ఇంచ్ నేను ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. ఇది ఖర్చు చెయ్యి అనమాట ఇది. సో ఇది ఇక్కడ ఒక ఎక్స్ట్రా 1 ఇంచ్ లోపలకు పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే అక్కడ వరకు చేస్తే సరిపోతుంది మనకు వర్క్. ఎందుకంటే చెయ్యి కిందకి వెళ్ళేసరికి మనకి ఆ వర్క్ అంతా కూడా మన బ్లౌజ్కి తగిలి ఈ చంక భాగంలో పిగిలిపోతుంది అన్నమాట క్లాత్. అందుకని చెప్పి అక్కడ దాకానే చేసుకుందామని అలా అజ్జాగా మార్క్ పెట్టుకుంటున్నాను నేను. మీకు అర్థమైందా? మీరు ఎప్పుడైనా మనం మగ్గం వర్క్ బ్లౌజులు చేసుకుంటే కింద చూడండి పిగిలిపోతుంది మనం చేతికి మనం నడుం పాటుకి తగిలే దగ్గర. సో అందుకని చెప్పి 1 ఇంచ్ ఎక్స్ట్రా నేను లోపలికి పెట్టుకున్నాను అనమాట. సో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే సరిపోతుందని. సో ఇలా కట్ చేసి పెట్టుకుందాము అని కట్ చేస్తున్నాను. మెజర్ చేసి ఇలా ఈ ఈ టెంపుల్ బార్డర్ డిజైన్ లాగా వచ్చేలాగా చేద్దాం అనుకుంటున్నాను. కానీ చేస్తున్నా కానీ ఇది అసలు నాకు ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదనమాట. ఇది క్రాస్ సరిగ్గా రావట్లేదు. ఇదిగో ఇట్లా వస్తుంది కానీ క్రాస్ సరిగ్గా రావట్లేదు అనమాట. అంటే అతుకు సరిగ్గా పడట్లేదు అటు ఇటు ఇట్లా. సో చూస్తున్నాను, ట్రై చేశానండి, బాగానే ట్రై చేశాను, నేను చేసి పెట్టాను కానీ నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు. సో ఫస్ట్ అయితే ఇదిగో ఇటొకటి ఈ 2 కావాలి కదా మనకి. ఇలాగా అవి కొన్ని ఇవి కొన్ని కత్తిరించి పెట్టుకున్నాను. అండ్ ఈ లోపల మా జిత్తు నాతో ఆడతారా, ఆమె ఆడండి అని ఆడతానమ్మా, 5 మినిట్స్ అమ్మా. యాక్చువల్గా ఈయన కూడా హైటెక్స్లో ఫర్నిచర్ ఎగ్జిబిషన్ పెట్టారండి మనకి హైదరాబాద్లో హైటెక్స్లో. సో అది చూసి వద్దామన్నారు, కానీ నేను అజిత్ని ఎక్కడ పెట్టడానికి అవ్వదులే, వద్దు అంటే ఈయన ఒక్కసారి చూసి వద్దాము సోఫా అవి ఇంకెన్నాళ్ళని అట్లాగా కొనుక్కోకుండా ఉంటాము అన్నారు. సరే మీరు వెళ్ళిరండి అని చెప్తే వెళ్ళారనమాట. వెళ్ళి ఇగో ఈ పని చేస్తుండగా వచ్చారనమాట. ఇంటికి వచ్చి ఆయన కొంచెం ఫ్రెష్ అయ్యి అవన్నీ వచ్చేటప్పుడే ఏంటంటో తీసుకొచ్చారు స్నాక్స్. ఎందుకండి బయట ఫుడ్ అంటే, పర్లేదులే చాలా రోజులైంది మనం అసలు తెచ్చుకోలే కదా అన్నారు. సరే అని ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను. అజిత్ ఈ పక్కన నన్ను వేసేస్తా ఉన్నాడు అన్నమాట. రండి ఆడుకుందాం అని. సరే అని చెప్పి వాడికి ఏదో కబుర్లు చెప్తా ఉన్నాను నేను. ఇదిగో ఇలాగా ఒకవైపు అన్నీ ఒక లెంత్ ఉంటాయి, రెండో వైపు అన్నీ ఆబ్వియస్గా ఇంకొక లెంత్ ఉంటాయి. అండ్ అటు ఇటు కూడా మనకి క్రాస్ కరెక్ట్గా సెట్ అవ్వాలన్నమాట, స్లాంటింగ్ పొజిషన్. సో అవి చూసుకుంటున్నాను, కానీ ఎంత చూసుకున్నా మాత్రం కొంచెం సెట్ అవ్వలేదు, నాకు నీట్గా కనిపించట్లేదు కంటికి. సరే స్టార్ట్ చేశాం కదా చూద్దాంలే, ఎలాగ కట్ చేశాం కదా అని చెప్పి ట్రై చేస్తున్నాను. చూడండి ఎలా వచ్చిందో, బాగానే ఉంది కానీ నేను సాటిస్ఫై అవ్వలేదన్నమాట. చూడండి దగ్గరగా పెట్టి చూపిస్తాను. ఇక ఇట్లా అంటించుకోవాలి, ఇది ఇటువైపు ఇట్లా. అదిగో అలా మనకి స్టోన్ లైన్ ఉంటుంది, అదైతే ఈజీగా బాగుంటుంది కూడా లుక్. అది నాకు ఎందుకో దీనికంటే అదే బాగుంటుంది అనిపించింది. సో మొత్తానికైతే స్టిక్ చేస్తున్నాను, డౌట్గానే ఉంది. ఇంతలోకి మా ఈయన వచ్చి లడ్డు ఏవో తెచ్చారనమాట. అవి తిను అంటున్నారు. తింటానండి. నాకు అసలు ఈ టైంకే ఏంటో విపరీతంగా నిద్ర వచ్చేస్తుంది అనమాట. 3:34కి విపరీతంగా నిద్ర వస్తుంది నాకు రోజు. ఆ టైంలో మాత్రం 1 గంట నాకు ఇచ్చేయండి అంటే మాత్రం అజిత్ అస్సలు ఇవ్వడు. ఇదిగో ఈయన తీసుకొచ్చి లడ్డు ఇచ్చారు, కానీ అసలు మేము ఎప్పుడు తెచ్చుకునే ప్లేస్ కాదు ఇది. అసలు విపరీతమైన స్వీట్గా ఉంది. నేను అసలే స్వీట్ ఎక్కువ తిన్నాను.
అసలు బాబోయ్ కడుపులో తిప్పేసింది నాకు వద్దు, నాకు స్వీట్ వద్దు అని మీరేదేనండి అని చెప్తున్నారు అనమాట. మా వారు కూడా తిని అబ్బో చాలా స్వీట్ ఉంది షర్మి నువ్వు అసలు తినలేవన్నారు. సో అది నేను పక్కన పెట్టేసి పని చేసుకుంటుంటే అప్పుడు తీసుకొచ్చి నాకు నా ఫేవరెట్ ఇచ్చారు సమోసా. చాలా చూడటానికైతే ఎంత బాగుందో, కానీ తింటే మాత్రం నాకు నచ్చలేదు. అందులో నాకు మన ఆంధ్ర స్టైల్ సమోసాలు నచ్చుతాయండి, అంటే నార్త్ ఇండియన్ స్టైల్ నచ్చవు నాకు. అంటే అందులో ఆమ్చూర్ పొడి వేస్తారు, ఆమ్చూర్ వేస్తే నాకు అస్సలు నచ్చదు సమోసాలో స్టఫింగ్లో. సో ఇది ఆమ్చూర్ వేసే ఉంది స్టఫింగ్, సో నాకు పెద్దగా నచ్చలేదన్నమాట. సో అవి రెండు తప్పకుండా ఇష్టం లేని ఫుడ్ రెండు తిన్నారు అనమాట ఈరోజు అసలు వంట చేసి చెప్పాయి కదా, వంట చేసే పని పెట్టుకోలేదు. టిఫిన్ అయ్యాక ఓన్లీ పప్పు చారు తప్ప ఇంకేం చేయలేదు. అండ్ అజిత్తో ఆడుతూనే ఉన్నాను ఈరోజు, రోజంతా ఆడుతూనే ఉన్నాను వాడితోటి. అండ్ మధ్యాహ్నం ఈ పని చేశాను. సో మొత్తానికైతే అంటించేసాను. అంటించి ఇదిగో చూసారా కిందంతా కూడా గమ్ము ఉండిపోద్ది. సో అది ఆరడానికని పక్కన పెట్టి అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఇది మొన్న ఐకియాలో తెచ్చిన పేపర్ రోలు. ఇద్దరం కూర్చుని ఇది నేనే వేశాను ఈ చెట్టు. అజిత్ ఇంకా చిన్నపిల్లడుగా అంత వేయలేడు. నాకు కూడా అస్సలు రావండి పెద్దగా పెయింటింగ్లు, అదేమి నాకు రాదు. ఏదో వేస్తాను అంతేగాని మరి ఎంత టూ పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ అలాంటి మన వల్ల కాదు. సో ఇదైతే నేను వేసాను. నెక్స్ట్ అజిత్ ఏమో ట్రైన్ వేయమన్నాడు. సో ఆ పేపర్కే వెనక్కి తిప్పేసి మన గూగుల్లో కొడితే ఈ థామస్ ట్రైన్ బొమ్మ వచ్చిందనమాట. అది వేసిస్తే కాసేపు దానికి కలరింగ్ చేస్తూ ఉన్నాడు. వీడి ఫిల్ చేస్తున్న టైంలో 10 నిమిషాలు కళ్ళు మూసుకున్నాను. ఆ కళ్ళు మూసుకున్నందుకు కొంచెం నాకు సెట్ అయిందనమాట. నిద్ర అదంతా చాలా చిరాగ్గా ఉంటుంది నాకు. సో అయిపోయింది ఈరోజు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మా అజిత్ బాబు క్లాస్ అనమాట. యాక్టివిటీ టైం. ఇదేంటంటే రోటీ అంట ఈ యాక్టివిటీ పేరు. సో అక్కడ వాళ్ళ మ్యామ్ చెప్తా ఉంటే ఇక్కడ వీడు చపాతీ చేస్తూ ఉన్నాడు. అసలే అజిత్కి చపాతీ చేయడం ఇది అంటే అజిత్కి ఏంటండి బాబు పిల్లలందరికీ ఇష్టమేమో నాకు తెలిసి. నేను చూసిన ప్రతి ఒక్క పిల్లలకి ఈ చపాతీ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో అజిత్ అయితే ఒక చపాతీ బాగా చేసి దిడ్డంగా చేశాడు. వాడు తెగ ఎంజాయ్ చేశాడు ఈరోజు క్లాస్ సో ఫన్ అంటా ఉన్నాడు. సో ఇది అయిపోయాక నిన్న నాకు అజిత్కి చిన్న గొడవ అయిందనమాట. గార్డెన్ అంతా బొమ్మలు పడేశాడు. అది తీసుకెళ్ళి టాయ్స్ బాస్కెట్లో పెట్టలేదని చెప్పి బాగా కోపం వచ్చింది నాకు. మాట్లాడలేదనమాట. ప్లీజ్ నాతో మాట్లాడండి అంటే కూడా మాట్లాడలేదు నేను కాసేపు. అందుకని రేపు క్లీన్ చేస్తాను ష్యూర్ అన్నాడు. సరే చూస్తాలే అంటే అప్పుడు ఇవన్నీ తీసుకొని క్లాస్ అయిపోగానే సర్దేశాడు అనమాట గార్డెన్ అంతా. ఈరోజు మాకు కొంచెం ఎండ వచ్చింది, అది కూడా 10 నిమిషాలు ఉండి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది మాకు. చూసారా ఎండ కనిపిస్తుందా కాస్త? ఆ మాత్రం ఒక్క 10 నిమిషాలే వచ్చిందండి, అంతకుమించి రాలేదు. సో ఇది నేను అటాచ్ చేసిన ఇది ఉంది కదా, నాకు అది చూస్తే నాకు పర్ఫెక్షన్ లేదు వర్క్లో, చూసారా అలాగా. సో నేను అసలు సాటిస్ఫై అవ్వలేదు. సో మొత్తం అయితే తీసేసాను. ఇంకేదైనా ఆలోచించాలి దీనికి, ఏదైనా సింపుల్ వర్క్గా చేద్దాం అనిపిస్తుంది అన్నమాట. పెద్దగా టైం తీసుకోకుండా అజిత్ మేనేజ్ చేసుకుంటూ కూడా నేను చేసుకోగలిగే వర్క్ ఏదైనా ఉంటే చేసుకుందాము అనిపిస్తుంది. చూద్దాం ఏమైనా ఆలోచన వస్తుందేమో. మీకేమైనా ఆలోచన వస్తే కూడా చెప్పండి, నేను ట్రై చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ పెట్టేస్తాను, ఎందుకంటే అవన్నీ వేస్ట్ అయిపోతాయి కదా. సో ఇలా పెట్టేస్తే బార్డర్ లాగా సరిపోతుంది పర్ఫెక్ట్గా. సో ఇక్కడైతే అటు ఇటు పైన కింద పెట్టేస్తాను. మధ్యలోనే ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను. చూద్దాం. ఓకేనండి, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు కొంచెం చెప్పండి, ట్రై చేస్తాను. ఓకేనా? బాయ్.